హలో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము హిస్టరీ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ ఏంటో డిఎస్సికి తెలియాలండి మనకి. అందుకని నేను ఇట్లా ఫామ్ చేశాను సిలబస్ని. ఒకసారి మీకేమైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి. ఫస్ట్ 4th క్లాస్ చూద్దాము. 4th క్లాస్లో చూసి వద్దాం రండి అనే ఒక్క లెసన్ మాత్రమే ఉందండి. నెక్స్ట్ 5th క్లాస్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ వచ్చేసి 8th క్లాస్లో మనకు కలుస్తాయి. ఈ 5th క్లాస్ టాపిక్ ఇది 8th క్లాస్లో కలుస్తాయి. అలాగే ఇప్పుడు 6th చూడండి, సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు ఆదిమానవుడు అనే చాప్టరు, గణతంత్ర సామ్రాజ్యాలు, మౌర్య సామ్రాజ్యం, ప్రాచీన నాగరికతలు. ఈ 4 టాపిక్స్ ఉన్నాయండి 6thలో. దీంట్లో లింక్ టాపిక్స్ వేరే క్లాసుల్లో ఉన్నా కూడా నేను ఇక్కడ రాశాను. 7th క్లాస్ వచ్చేసి ఢిల్లీ సుల్తాన్లు, కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం అండ్ భక్తి ఉద్యమాలు. 8th వచ్చేసి స్థానికులను నాగరికులను చేయుట, దేశానికి విద్యను అందించడం, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, వర్తక స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ, గ్రామీణ ప్రాంతాల పరిపాలన. ఈ 8thలో 5th చాప్టర్ వచ్చేసి గిరిజనులు, దిక్కులు, స్వర్ణయుగ వీక్షణలో 9th లింకింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయండి. బస్తా తిరుగుబాటు ఒకటి, అటవీ సమాజ వలసవాదం ఒకటి, ఆధునికతలో పశుపోషణ ఒకటి. ఈ 3 టాపిక్స్ 9th లింకింగ్ టాపిక్స్ అనమాట. ఈ గిరిజనులు, దిక్కులు, స్వర్ణయుగ వీక్షణలోనే, అందుకని నేను అక్కడ రాశాను. నెక్స్ట్ 6th 7th చాప్టర్స్ చూడండి. 1857 తిరుగుబాటు, అనంతర పరిణామాలు, హోర్డా తిరుగుబాటు అని ఒకటి ఉంది. అది 9th లింకింగ్ టాపిక్ అనమాట. అది కూడా మనం చదువుకోవాలి. 1870 నుంచి 1947 వరకు భారతదేశ జాతీయ ఉద్యమం గురించి తెలుసుకోవాలండి. ఫస్ట్ ఇది 5th క్లాస్లో కూడా ఉంది. ఇది కొంచెం అది కూడా ఫస్ట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మహిళలు, కులాల సంస్కరణ ఉద్యమాలు, భారతదేశపు చరిత్ర, సంస్కృతి, మతాలు, భాష, లిపి. ఇవి 6thలో కూడా ఉందండి. 9th చాప్టర్ అనేది ఈ చాప్టర్ అనేది 6thలో కూడా ఉంది. అది ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి.